ఒక సైడ్ పోకో F7, ఇంకో సైడ్ ఐక్యూ న్యూటన్. 35,000 రూపాయల లోపు ఒక ఫోన్ తీసుకుందాం అనుకున్న వాళ్ళకు చాలా పెద్ద కన్ఫ్యూజన్ ఇది. పోకో F7 తీసుకోవాలా లేకుంటే ఐక్యూ న్యూటన్ తీసుకోవాలని చెప్పేసి. రెండు మనకు సేమ్ ప్రాసెసర్ తో వస్తున్నాయి, కానీ రెంట్లో ఏది బెస్ట్ ఫోన్? 35,000 రూపాయలు ఉంటే రెంట్లో ఏ ఫోన్ తీసుకోవాలని చెప్పేసి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఈ వీడియోలో మనము రెండు ఫోన్స్ గురించి ఫుల్ స్పెసిఫికేషన్స్ క్లియర్ గా కంపేర్ చేసుకుని చూద్దాము. ఏ ఫోన్ ఎవరు సూటబుల్ అవుతుంది, ఎవరు ఏ ఫోన్ తీసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియో మొత్తం ఫుల్ చూడండి. రెండు ఫోన్స్ మనకు దాదాపు ఒక 1 మంత్ గ్యాప్ తో లాంచ్ అయినాయి. ఐక్యూ న్యూటన్ తీసుకుంటే మే 26వ తారీఖు 2020లో లాంచ్ అయింది. అది మనం పోకో F7 చూసుకుంటే జూలై 1, 2020లో లాంచ్ అయింది. మాట ఒక 1 మంత్ గ్యాప్ ఉంది అంతే. ఫస్ట్ మనం డిజైన్ గురించి మాట్లాడుకుందాం. డిజైన్ చూసుకుంటే ఐక్యూ న్యూటన్ లో మనకు బ్యాక్ సైడ్ మొత్తం ప్లాస్టిక్ తో వస్తుంది. అదే మనం పోకో F7 చూసుకుంటే చుట్టూ మొత్తం మెటల్ ఫ్రేమ్ తో వస్తుంది, అట్లా బ్యాక్ సైడ్ గ్లాస్ తో వస్తుంది. నెక్స్ట్ మనం థిక్నెస్ చూసుకుంటే ఐక్యూ న్యూటన్ 8.1 mm థిక్నెస్ తో వస్తుంది. అదే మనం పోకో F7 చూసుకుంటే దానికంటే కొంచెం సన్నగా ఉంటుంది. ఇది 7.98, అంటే దాదాపు 8 mm వరకు థిక్నెస్ తో వస్తుంది. అట్లా రెండు ఫోన్స్ లో మనము వెయిట్ చూసుకుంటే పోకో F7 ఎక్కువ వెయిట్ ఉన్నది. ఎంత అంటే 3.2 grams వరకు ఉంటుంది. అదే మనం ఐక్యూ న్యూటన్ తీసుకుంటే 210 grams వరకు ఉంటుంది. మనం మెయిన్ గా చూసేది ఐపీ రేటింగ్. ఐపీ రేటింగ్ చూసుకుంటే పోకో F7 లో IP68, 66, 69 రేటింగ్ తో వస్తుంది. ఐక్యూ న్యూటన్ చూసుకుంటే IP65 తో వస్తుంది. అంటే మనకు అది కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్, ఇది మనకు డస్ట్ ప్రూఫ్ మాత్రమే. ఇవి డిజైన్ గురించి ఫుల్ స్పెసిఫికేషన్స్. ఓవరాల్ డిజైన్ గురించి ఏది మంచిగా ఉందని మాట్లాడుకుంటే మాత్రం డిజైన్ అయితే మొత్తము పోకో F7 మంచిగా ఉన్నది. ఎందుకంటే ప్లాస్టిక్ బాడీ కానీ లేకపోతే కొంచెం ప్రిఫర్ చేయరు ప్లాస్టిక్ బాడీ, అట్లనే వాటర్ రెసిస్టెంట్, IP64 రేటింగ్ అంటే 65 రేటింగ్ అంటే చాలా ప్రిఫర్ చేయరు. ఒకవేళ బిల్డ్ క్వాలిటీ కావాలి అనుకుంటే మాత్రం పోకో F7 చాలా బాగుంటది. నెక్స్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. డిస్ప్లే చూసుకుంటే ఐక్యూ న్యూటన్ లో 6.72 ఇంచ్ AMOLED ప్లస్ 144Hz రిఫ్రెష్ డిస్ప్లే ఉంది. అదే మనము పోకో F7 లో చూసుకుంటే డిస్ప్లే వచ్చేసి 6.83 ఇంచ్, అంటే దానికంటే కొంచెం డిస్ప్లే పెద్దగా ఉంటది. పోకో F7 లో AMOLED ప్లస్ 120Hz రిఫ్రెష్ తో వస్తుంది. రిఫ్రెష్ రేట్ గురించి మనకు అందరూ తెలిసిందే. ఈ రిఫ్రెష్ రేట్ అనేది ఎంత ఎక్కువ ఉంటే మనకు అంత అడ్వాంటేజ్ ఉంటుంది. మనం ఫోన్ యూజ్ చేసినప్పుడు కానీ లేకుంటే ఏదైనా స్క్రోలింగ్ చేసినప్పుడు కానీ అడ్వాంటేజ్ మంచిగా ఉంటది. మనకు ఎక్కువ రిఫ్రెష్ రేట్ ఉంటే ఇలా కంపేర్ చేసుకుంటే మనకు ఐక్యూ న్యూటన్ అనేది మనకు 144Hz రిఫ్రెష్ అంటే చాలా బాగా ఉంటుంది కంపేర్ టు 120Hz. నెక్స్ట్ పీక్ బ్రైట్నెస్ చూసుకుంటే పోకో F7 లో 3200 nits వరకే పీక్ బ్రైట్నెస్ అయితే ఉన్నది. అదే మనం ఐక్యూ న్యూటన్ లో చూసుకుంటే మాత్రము పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 5500 nits వరకు ఉన్నది. 5500 అంటే మనకి ఎండలోకి వెళ్ళినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. యాజ్ యూజువల్ గా మనకు 3000 nits అంటే 3200 nits అంటే అది మంచిగా అనిపిస్తాయి, కానీ కంపేర్ టు 5500 కొంచెం డల్ గా అనిపిస్తాయి. కొంచెం పెద్ద స్క్రీన్ కావాలి అనుకున్న వాళ్ళు పోకో F7 తీసుకోవచ్చు. లేదు నాకు కొంచెం రిఫ్రెష్ రేట్ ఎక్కువ ఉండాలి అనుకుంటే మాత్రము ఐక్యూ న్యూటన్ మంచి ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ అందరు కావాల్సింది, అందరు చూసేది పర్ఫార్మెన్స్. చూసుకుంటే రెండు ఫోన్స్ లో మనకు ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Gen 4 ప్రాసెసర్ రన్ అవుతుంది. రెండు ఫోన్స్ మనకు 4 nanometer టెక్నాలజీ డిజైన్ చేసారు. రెండిట్లో మనకు గ్రాఫిక్స్ చూసుకుంటే సేమ్ గ్రాఫిక్స్ ఉన్నది, Adreno 825 యూజ్ చేసారు. అట్లా మనకు కొంచెం ర్యామ్ టైప్ లో చేంజ్ ఉంది. ర్యామ్ టైప్ మనకు పోకో F7 లో వచ్చేసి LPDDR5X వస్తే, ఇది మనకు ఐక్యూ న్యూటన్ వచ్చేసి LPDDR5X అల్ట్రా తో వస్తుంది. ఈ ర్యామ్ టైప్ అంటే ఏంది, UFS అంటే ఏంది, ఈ గ్రాఫిక్స్ అట్లానే మన నానోమీటర్ అంటే ఏంది, ఇవన్నిటి గురించి మనకు మన ఛానల్లో చిన్న చిన్న షార్ట్ వీడియోస్, లాంగ్ వీడియో ఇవన్నీ క్లియర్ చేసి పెట్టినా, ఒకసారి చెక్ చేయండి, మీకు క్లారిటీ వస్తాయి ఇవన్నిటి మీద. అంటే ర్యామ్ చేసుకుంటే మనకు పోకో F7 లో ఒక 12GB ర్యామ్ ఉన్నది. అదే మనం ఐక్యూ న్యూటన్ లో చూసుకుంటే 8GB ర్యామ్, 12GB, 16GB వరకు ఉన్నది. ఆల్మోస్ట్ ప్రాసెసర్ అయితే సేమ్ ప్రాసెసర్, సేమ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. కొంచెం కోర్లలో అటు ఇటు ఉన్నది, కొంచెం చేంజ్ ఉంది, కానీ ఆల్మోస్ట్ సేమ్ పర్ఫార్మెన్స్ ఇస్తాయి రెండు ఫోన్స్ అయితే. నెక్స్ట్ కెమెరా సెటప్ గురించి మాట్లాడుకుంటే రెండిట్లో మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే రెండు కెమెరాస్ ఉన్నాయి. ఒకటి 50MP మెయిన్ కెమెరా, ఇది మనకు IMX 882 సెన్సార్ తో వస్తుంది. నెక్స్ట్ సెకండ్ కెమెరా వచ్చేసి 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. రెండు మనకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజర్ వస్తున్నాయి. అట్లా రెండు ఫోన్స్ మనం బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4K 60fps లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. హలో, వినిపిస్తలే? ఈ బ్యాక్ కెమెరా ఫోటోస్ అయితే ఆల్మోస్ట్ రెండు సేమ్ ఉన్నాయి. కొంచెం అంత కొంత మనకు ఐక్యూ న్యూటన్ మంచిగా ఉన్నాయి. ఈ ఫోటోస్ అయితే కొంచెం యాజ్ కంపేర్ టు పోకో F7, కానీ ఫ్రంట్ కెమెరా కోసం మొత్తం చేంజ్ అయిపోతుంది. ఫ్రంట్ కెమెరా మనకు పోకో F7 లో చూసుకుంటే 16MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఇచ్చారు. అదే మనం ఐక్యూ న్యూటన్ లో చూసుకుంటే ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ తో వస్తుంది. నెక్స్ట్ వీడియో రికార్డింగ్ చూసుకుంటే పోకో F7 లో మనకు 1080p 60fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు ఫ్రంట్ కెమెరాతోని. అదే మనం ఐక్యూ న్యూటన్ లో చూసుకుంటే మనం 4K 60fps లో వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే రెండు కంపేర్ చేసుకుంటే మాత్రము ఐక్యూ న్యూటన్ చాలా మంచిగా వస్తాయి ఫోటోస్ అయితే కంపేర్ టు పోకో F7. వీడియో రికార్డింగ్ కూడా 4K అంటే చాలా మంచిగా వస్తాయి. నేను కొన్ని శాంపిల్స్ మీకు ఇక్కడ స్క్రీన్ పైన వేస్తా. ఐక్యూ న్యూటన్ ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. ఇది ఐక్యూ న్యూటన్ ఫ్రంట్ కెమెరాతోని వీడియో ఇస్తున్నా, ఒకసారి మీరు స్టెబిలైజేషన్ చూసుకోవచ్చు. ఇది మనకు 4K 60fps లో వీడియో అయితే రికార్డింగ్ అవుతుంది. పోకో F7 1080p 60fps అంటే కొంచెం నార్మల్ అనిపించింది. 1080p అంటే నార్మల్ గా చిన్న చిన్న ఫోన్స్ కూడా మనకు 1080p 60fps లో వీడియో రికార్డింగ్ చేసుకోవడం ఆప్షన్ వస్తుంది. అదే కొంచెం ఎక్కువ టైప్ అనిపించింది. కంపారిజన్ మాత్రము ఐక్యూ న్యూటన్ లో చాలా మంచిగా వస్తాయి ఫ్రంట్ కెమెరా అయితే. నెక్స్ట్ రెండింటిలో బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. బ్యాటరీ వచ్చేసి పోకో F7 లో మ్యాసివ్ బ్యాటరీ ఉన్నది. అదే 7550 mAh బ్యాటరీ, అట్లనే 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. అదే ఐక్యూ న్యూటన్ లో చూసుకుంటే 7000 mAh బ్యాటరీ వస్తుంది.
7,000 mAh బ్యాటరీ అట్లనే 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. బ్యాటరీలో చూసుకుంటే మనకు పోకో F7 ఒక 500 mAh ఎక్కువ ఉన్నది. కానీ మనం ఫాస్ట్ ఛార్జింగ్ లో చూసుకుంటే ఐక్యూ న్యూ 10 ఒక 30 వాట్స్ ఎక్కువ ఉన్నది. మనకు 120 వాట్ తో వస్తుంది. అట్లా 120 వాట్ అంటే మనకి ఈజీగా ఒక 20 minutes 50% ఛార్జింగ్ అయితే అవుతుంది. అదే మన 90 వాట్ వచ్చినప్పుడు మనకు 50% దానికి ఈజీగా 30 minutes అయితే పడుతుంది. ఓవరాల్ గా బ్యాటరీ గురించి చెప్పాలంటే మాత్రం రెండిట్లో మంచి బ్యాటరీ ఉన్నది. రెండు మనకు ఈజీగా 1 డే అయితే యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ యూజ్ చేస్తే మాత్రం 1.5 డే వస్తుంది. అదే మనం హెవీ యూజ్ చేయడం గేమ్స్ ఆడడం చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈవినింగ్ అయితే ఛార్జ్ పెట్టాల్సి వస్తుంది. నెక్స్ట్ మనం స్టోరేజ్ చూసుకుంటే పోకో F7 మనకు బేస్ మోడల్ 12GB 256GB తో వస్తుంది. అదే మనం ఐక్యూ న్యూ 10 చూసుకుంటే బేస్ మోడల్ వచ్చేసి 8GB 128GB తో వస్తుంది. నెక్స్ట్ FPS చూసుకుంటే పోకో F7 లో UFS 4.1 తో వస్తుంది. అదే మనం ఐక్యూ న్యూ 10 వచ్చినప్పుడు చేంజ్ అవుతుంది. మన బేస్ మోడల్ 128GB తీసుకుంటే UFS 3.1 తో వస్తుంది. అదే మనం 8GB 256GB తీసుకుంటే మాత్రం UFS 4.1 తో వస్తుంది. మీరు కొంచెం గేమ్స్ ఎక్కువ ఆడతా అనుకుంటే మాత్రం UFS 4.1 వెళ్ళింది నయమని చెప్తాను నేనైతే. ఎందుకంటే UFS 3.1 కంటే 4.1 మనకు డబుల్ స్పీడ్ తో ఉంటుంది. స్టోరేజ్ ఫుల్ అయినప్పుడు కానీ లేకుంటే BGMI లాంటి హెవీ గేమ్స్ ఆడినప్పుడు మీరు ఎక్కడ లాగ్స్ అని నోటీస్ చేయరు. UFS 4.1 అయితే 3.1 అయితే మనకు స్టోరేజ్ ఎక్కువైనప్పుడు కొంచెం లాగ్స్ కానీ అవి మనం స్ట్రక్ అయినట్టు కొంచెం నోటీస్ చేయొచ్చు. ఈ రెండు ఫోన్స్ మనకు డ్యూయల్ సిమ్ సపోర్ట్ తో వస్తున్నాయి. అట్లా వైఫై చూసుకుంటే రెండు వైఫై 7 వస్తున్నాయి. నెక్స్ట్ మనం బ్లూటూత్ వర్షన్ చూసుకుంటే పోకో F7 లో మనకు వర్షన్ 6.0 తో వస్తుంది. అదే మనం ఐక్యూ న్యూ 10 లో చూసుకుంటే వర్షన్ 5.4 తో వస్తుంది. రెండిలో మనకి NFC సపోర్ట్ ఉన్నది. NFC అంటే తెలిసిందే కదా, మనం బయటకు వెళ్ళినప్పుడు మనం ఏదైనా షాపింగ్ చేసినప్పుడు కార్డు కానీ లేకుంటే యూపీఐ కానీ యూజ్ చేయకుండా మన ఫోన్ డైరెక్ట్ దాని పైన పెడితే ఆటోమేటిక్ గా పేమెంట్ అయితే అయిపోతుంది. మనం పాస్వర్డ్ కొట్టగానే పేమెంట్ అయితే అయిపోతుంది. దీని గురించి క్లియర్ గా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ లో షార్ట్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ మనం రెండు ఫోన్స్ చూసుకుంటే స్టీరియో స్పీకర్స్ అని వస్తున్నాయి. అంటే రెండిట్లో మనకు ఆడియో జాక్ చూసుకుంటే USB Type-C పోర్ట్ తో వస్తుంది. ఆడియో దగ్గర కొంచెం అడ్వాంటేజ్ మనకు పోకో F7 ఉంటాయి. దాంట్లో మనకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ వస్తుంది. అదే మనం ఐక్యూ న్యూ 10 చూసుకున్న మాత్రం డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే లేదు. రెండు ఫోన్స్ లో మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంది. అట్లనే అన్ని రకాల సెన్సార్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనం ఫైనల్ గా ప్రైస్ విషయానికి వస్తే మన పోకో F7 వచ్చేసి 12GB 250GB వచ్చేసి 30,990 వస్తుంది. అదే మనము 12GB 512GB అనుకుంటే మాత్రం ఒక 2,000 రూపాయలు ఎక్కువ కట్టాల్సి వస్తుంది. అది 32,999 వస్తుంది. ప్రజెంట్ ఐక్యూ న్యూ 10 ప్రైస్ చూసుకుంటే మాత్రం 8GB 250GB చూసుకుంటే 35,999 వస్తుంది. అదే మనము 12GB 250GB చూసుకుంటే మాత్రం 38,999. అట్లనే 16GB 512GB తీసుకుంటే 43,999 వస్తుంది. 1-2 months బ్యాక్ 8/250GB 32,000 రూపాయలు దొరుకుతుండే, కానీ ఇప్పుడు ప్రైస్ అయితే పెంచేసారు, ఎందుకో తెలియదు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా పోకో F7 ఐక్యూ న్యూ 10 గురించి. రెండు ఫోన్స్ ప్రాసెసర్ కానీ లేకుంటే డిస్ప్లే కానీ ఆల్మోస్ట్ సేమ్ ఉన్నాయి. కానీ కొంచెం చేంజ్ ఎక్కడ వస్తాయనంటే మన కెమెరా దగ్గర ఫ్రంట్ కెమెరా కానీ బ్యాక్ కెమెరా దగ్గర కొంచెం చేంజెస్ వస్తాయి. నాకు బిల్డ్ క్వాలిటీ ఫస్ట్ ప్రియారిటీ, నాకు IP6869 రేటింగ్ ఉండాలి, వాటర్ రెసిస్టెంట్, అట్లనే ఒక మెటల్ బాడీ కావాలి, బ్యాక్ సైడ్ కొంచెం డిఫరెంట్ గా ఉండాలి అనుకుంటే మాత్రం పోకో F7 తీసుకోవచ్చు. నేను కొంచెం బిల్డ్ క్వాలిటీ కాంప్రమైజ్ అవుతా అనుకుంటే మాత్రం దాంట్లో ఉన్న స్పెసిఫికేషన్ అన్ని దీంట్లో ఉన్నాయి. కెమెరాస్ కూడా దీంట్లో మంచిగా వస్తాయి. అట్లనే పర్ఫార్మెన్స్ మాత్రం పీక్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తాయి. మీ గేమ్స్ అన్నప్పుడు లైక్ BGMI కానీ కాల్ ఆఫ్ డ్యూటీ కానీ ఏదన్నా కూడా మీకు ఎక్కడ కానీ లాగ్ అనేది ఏమి ఉండదు. స్టెబిలిటీ కూడా చాలా బాగుంటది. పోకో F7 కూడా మంచి ఫోనే, కానీ కెమెరాస్ నాకు మంచి అనిపించాయి. కెమెరాస్ కొంచెం డల్ గా అనిపించినాయి దాస్ కంపేర్ టు ఐక్యూ న్యూ 10. సో ఇది ఫ్రెండ్స్ ఐక్యూ న్యూ 10 పోకో F7 గురించి క్లియర్ కంపారిజన్. ఈ ఫోన్స్ గురించి మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్ లో చెప్పండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తా. సో ఈ రెండు ఫోన్స్ లో మీకు ఏ సూటబుల్ అనిపిస్తే ఆ ఫోన్ పిక్ చేసుకోండి. వీడియో అయితే మాత్రం ఒక లైక్ చేయండి. అట్లా మరిన్ని టెక్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.